ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. విశ్వాస జీవితంలో ఆధారము లేనప్పుడు దేవుని నమ్ముట అనే ఈ యొక్క అంశమును మనం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అంటే ఆధారము లేనప్పుడు దేవుని నమ్మిండాట. ఇక్కడ అబ్రహాము జీవితంలో చూసినట్లయితే ఆయనకి ఏమీ ఆధారము లేదు. అంటే అతని ముందు తరములో ఒక జరిగిన జనరేషన్ అంటూ ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు స్వయంగా మాట్లాడిండు గనక దేవుడు తప్పకుండా సహాయం చేస్తారనే ఆ మనసు కలిగి అతను ఆ మాటను నమ్ముకున్నాడు. ఎప్పుడైతే ఆధారము లేదో, ఆధారము లేనప్పుడే మనము దేవుని యొక్క మాటను నమ్మాలి. మనం కూడా చాలా సందర్భాలలో మరి ఆధారము లేనప్పుడు నమ్మడం అనేది, కోర్టు కూడా ఏదైనా నమ్మాలంటే ఆధారాలు అడుగుతా ఉంటాయి. కానీ ఇక్కడ మనము దేవుని బిడ్డలంగా విశ్వాసంగా మన విశ్వాస జీవితంలో మనకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారని చెప్పినప్పుడు ఏదైనా చేస్తాడు. కనుక అబ్రహాము లెక్క మనకు ఆధారము లేనప్పుడే మనము నమ్మాలి. అన్ని అనుకూలంగా అన్ని రకాలుగా ఉన్నప్పుడు నమ్మడము ఒక ఎత్తు, ఏది లేనప్పుడు నమ్మడము కూడా అది శ్రేష్టమైనది. కనుక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అంటున్నాడు. అంటే ఆల్రెడీ దేవుడే కన్ఫర్మ్ చేసిండు అబ్రహాము జీవితంలో. అంటే దేవుని ప్రణాళికలో ఆశీర్వాదం అనేది సమృద్ధిగా ఉంటది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో. అబ్రహాముకైతే ఏ విధంగా దేవుడు ఆశీర్వాదం పెట్టిండో మన అందరూ కూడా అట్లే పెడతాడు. అయితే అది పొందుకోవాలంటే కాలము అనేది ఒకేసారి మనము అనుకున్నప్పుడు జరగదు. కనుక అబ్రహాము ఏ విధంగా అయితే వేచి చూసిండో మనము కూడా మన కార్యము జరగదాకా మనం వేచి చూడాలి. ఆ కార్యము జరుగుతుందా లేదా అనేది మనము దానిని నమ్మాలి. ఆధారము లేనప్పుడే మనము నమ్మాలి. ఆధారము లేనప్పుడు నమ్మడం అనేది అది చాలా గొప్ప విషయం. దాన్ని విశ్వాసము అంటారు. ఇక్కడ యోబు జీవితం మనం గమనించినట్లయితే అతనికి ఆధారము లేదు. కొడుకులు, తర్వాత భార్య అంటున్నది దేవుణ్ణి దూషించును మరణము కమ్మనంటున్నది. కనుక అతను మరి ఆధారము లేనప్పుడే దేవుని నమ్ముతున్నాడు. మూర్ఖురాలక మాట్లాడతాం ఏంటి, దేవుని ఉన్నాక మనము మేలేనా కీడు అనుభవించద్దా అని ఎంత ఆధారము లేనప్పుడు దేవుని నమ్ముతున్నాడు. ఇది చాలా గొప్ప శ్రేష్టమైన విషయం. కనుక మన విశ్వాస జీవితంలో మనకు ఏదైతే ఆధారము దొరకదో, ఏదైతే ఆధారము ఉండదో, ఆ సమయంలో మనం దేవుని మీద పరిపూర్ణముగా నమ్మకము పెట్టుకోవడమే, పరిపూర్ణంగా విశ్వాసము ఉండడమే, పరిపూర్ణంగా జీవించడం మనము ఈ కాలంలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అనేకుల విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. చాలా మంది విశ్వాసులు అనేది విశ్వాసములకి దిగజారిపోయి పిశాసులుగా తయారవుతున్న ఈ తరముగా ఉంటున్నారు. కనుక మనము విశ్వాసం అనేది ఏమీ లేనప్పుడు నమ్మడమే అది గొప్ప విశ్వాసము. ఇంకా ఆదికాండము 2వ అధ్యాయములో మనకు ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరముగా నుందువు అంటున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఆ దేవుడు చేస్తాడా చెయ్యడా అనే ఆధారం అంటూ ఆయనకి ఏమీ లేదు. ఇంతకుముందు మా కూడా దేవుడు చేసిండు అని సాక్ష్యం ఇచ్చే వాళ్ళు కూడా తరములు లేరు. అయినప్పటికీ కూడా ఆయన ఆధారము లేనప్పుడే
దేవుని నమ్మిండట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాము కుటుంబీకులు కూడా వాళ్ళు విగ్రహారాధికులు. వారు కూడా అతనికి మరి సరైన మరి విశ్వాసాన్ని పెంపొందించడం కూడా కాదు. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము మరి ఆ యొక్క విషయాన్ని ఆధారం లేనప్పుడే నమ్మిండు కనుకనే దేవుడు గొప్ప కార్యము ఆయన జీవితంలో చేసిండు. అదే విధముగా ఆది కాండము 14వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే 22వ వచనములో సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నువ్వు తీసుకోమని అబ్రహాముతో చెప్పగా అబ్రహామును ధనవంతుడిగా చేసితివని నువ్వు చెప్పకున్నట్టు ఒక నూలు పోగలను చెప్పుల వారిలో నీ వాటిలో ఏదైనా తీసుకోవాలని ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నత దేవుని ఎదుట చెయ్యెత్తి ప్రమాణం చేయించున్నాను. అంటే చూద్దాం ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఏమంటున్నాడు. అబ్రహాము ధనవంతుగా చేసిదని నువ్వు చెప్పకున్నట్టు. అంటే ఒక రాజు దగ్గర కూడా మరి ఆయన ఇస్తానంటున్న దాన్ని పొందుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే రేపటి దినాన నేను ఇస్తేనే అబ్రహాము దీవించబడ్డాడు, నేను ఇస్తేనే ఆయనకి ఏమీ లేదు, ఆయన మున్నరకు ఏమీ లేదు, నేనే కదా హెల్ప్ చేసిన, నేనే కదా సహాయం చేసిన అని చెప్పేసి మరి ఎప్పుడు అట్లా చెప్పుతావు నువ్వు. ఎందుకంటే మానవుని కనుక నువ్వు చెప్పుతావు కనుక నీవు నా కోసము నీకు నువ్వు చెప్పుకోవద్దు అని చెప్పేసి దేవుడు అబ్రహాం అంటున్నాడు. ఒక నూలు పోగను చెప్పుల వారిను నీ వాటిలో ఏది తీసుకోనంటున్నాను. అంటే ఒక నూలు పోగుడా నీది ఏది కూడా నాకు అర్థని చెప్పేసి అంటున్నాడు. అంటే అబ్రహాము నేర్చుకున్న ఆ యొక్క మంచిది ఏంటిదంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, బయట వారు కూడా సపోర్ట్ కూడా తీసుకుంటలేదు, కేవలము దేవుని మీద ఆధారపడుతున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం కూడా చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనములో అతడు తన పరివారముతో కూడా దైవజన్ దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఆ 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథములో 12వ వచనం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా. అంటే అతడు దైవజనుడు చెప్పినట్లు, అంటే ఆధారము లేదు, అయితదా కాదని తెలియదు, కానీ ఆధారము లేనప్పుడే నమ్మకంగా వేయడు కనుకనే అద్భుతమైన ఆరోగ్యాలు చూడగలిగాడు. కనుక మన విశ్వాస జీవితంలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క మరి సిరియా రాజు అయిన నయమానుకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఆరోగ్యం ఇస్తాడు. కనుక మనకు ఆధారము లేనప్పుడే మనము దేవుని నమ్మి మనము విశ్వాస వీరులుగా ఈ లోకంలో కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ మనకు యోబు జీవితాన్ని చూసినట్లయితే ఆయనకు కూడా ఆధారము లేదు, మంచిగా అవుతాడా కాడా తెలియదు, ఆయనకు కూడా ఎనుక ముందు సపోర్ట్ ఎవరు లేరు, సహాయం చేస్తున్న కూడా ఎవరు లేరు, ఆయన ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని నమ్మేటు ఆధారం లేనప్పుడే. కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనకు ఏదైతే ఆధారం లేనప్పటికీ కూడా మనం దేవుని నమ్మువారుగా ఉంటూ మన విశ్వాసాన్ని కొనసాగించడానికి తీర్మానం చేసుకుందాం. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.